దేవుడిని పూర్తిగా విశ్వసించడం ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జార్జ్ ముల్లర్ ఒక సాధారణ వ్యక్తి, కానీ ఆయన చేసిన పని అసాధారణమైనది. అతడు డబ్బు కోసం ఎవరినీ అడగకుండా వేలాది మంది అనాథలను పోషించాడు. ఎలా? అతను కేవలం ప్రార్థించాడు. మరియు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడని నమ్మాడు. జార్జ్ ముల్లర్ జర్మనీలో 1805లో జన్మించాడు. యవ్వనంలో చెడు మార్గంలో నడిచిన జార్జ్ ముల్లర్ దేవునిని తెలుసుకున్న తర్వాత తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. ఇంగ్లాండ్లోని వీధుల్లో ఉన్న అనాథ పిల్లలను చూసి చలించిపోయిన ఆయన తన దగ్గర డబ్బు లేకపోయినా కేవలం దేవునిపై విశ్వాసంతో ఒక అనాథ శరణాలయాన్ని ప్రారంభించాడు. ఎవరినీ డబ్బు అడగకుండా కేవలం ప్రార్థన ద్వారానే ప్రతి అవసరం తీరుతుందని ఆయన బలంగా నమ్మాడు. ఆయన నమ్మినట్లే అద్భుతాలు జరిగాయి. ఒకరోజు ఉదయం పిల్లలకు తినడానికి ఏమీ లేనప్పుడు ఆయన ప్రార్థించగానే ఒక బేకరీ యజమాని రొట్టెలు, ఒక పాల వ్యాపారి పాలు తీసుకువచ్చి ఇచ్చారు. ఇలాంటి ఎన్నో సంఘటనల ద్వారా దేవుడు వారి అవసరాలు తీర్చాడు. ఈ విధంగా జార్జ్ ముల్లర్ తన జీవితకాలంలో వేలాది మంది అనాథ పిల్లలకు ఆశ్రయం, భోజనం మరియు విద్యను అందించాడు. డబ్బును గాని మనుషులను గాని నమ్ముకోకుండా కేవలం దేవునిపై పూర్తి విశ్వాసంతో ప్రార్థిస్తే అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయని ఆయన జీవితం ఒక గొప్ప నిదర్శనం. సామెతలు 3:5 మనకు దేవుని వాగ్దానాన్ని గుర్తుచేస్తుంది. నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుము. జార్జ్ ముల్లర్ లాగా మనం కూడా మన జీవితంలోని ప్రతి అవసరంలో దేవుని వైపు చూసినప్పుడు ఆయన మనలను ఎన్నటికీ చేయవిడువడని ఆయన జీవితం మనకు నేర్పిస్తుంది.